హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటంటే మనకు గూగుల్ షీట్లో కొత్తగా షీట్స్ అనేటివి ఏ విధంగా క్రియేట్ చేయాలి, మరియు ఆ యొక్క షీట్కి నేమ్ ఏ విధంగా చేంజ్ చేయాలి, మరియు హైడ్ చేయడం ఎలా, ఒకవేళ వద్దనుకున్నట్టయితే డిలీట్ చేయడం ఎలా, ఈ యొక్క అంశాల గురించి ఇవాళటి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ముందుగా నేను గూగుల్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. Google Sheets 13 of 14. ఎంటర్. వాస్తవానికి Ready P. Google Sheets. Google Chrome window. Ready P. Google Sheets. Application. Grouping. ఇది చాలా మంది ఎక్సెల్ అని చూసింటారు, బట్ గూగుల్ షీట్లో ఉండదా అనుకుంటారు. ఖచ్చితంగా ఉంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. గూగుల్ షీట్ ఓపెన్ చేశాను, చూద్దాం. A 2. 1 phone. Mail C. Neta C2. సో ఇలా అయితే తన దగ్గర ఒక పేజ్ ఉంది, ఒకసారి చూద్దాం. There is only one sheet. There is only one sheet in this document. కంట్రోల్ షిఫ్ట్ అప్ అండ్ పేజ్ డౌన్. ఓకే, పేజ్ డౌన్ అండ్ పేజ్ అప్. ఇది చెక్ చేశాను, ఏం పేజీ లేదు. ఓకే, ఇప్పుడు షీట్ క్రియేట్ చేయడం ఎలా? షీట్ క్రియేట్ చేయాలంటే మీరు షీట్ ఓపెన్ చేశాక ఇక్కడ 100. A 2. A 3. D3. మనకి షీట్ ఓపెన్ అయ్యాక A 3. No more. A 4. B4. B C. D3. D4. D5. C5. B5. B4. B3. 120. Phone. No. A 1. A 2. ఇలా అయితే సెల్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఏ సెల్ కన్నా సరే ఫోకస్ అయ్యి మీరు ఏం చేస్తారంటే షీట్ క్రియేట్ చేయాలంటే మనకి Cut CTRLX 1 of 20. Grouping. షిఫ్ట్ ప్రెస్ చేసుకొని F11. Sheet 12 activated. 1000 rows. ఓకే, షీట్ 12. సో ఇలాగా మీరు షిఫ్ట్ ప్రెస్ చేసుకొని F11 ప్రెస్ చేస్తూ ఉంటే ఆ యొక్క షీట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే, ఒకసారి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ పేజ్ డౌన్ ఇస్తున్నాను. Sheet 1 activated. 1000 rows. 29 columns. Sheet is protected. You can edit this sheet. చూడండి, షీట్ 1 ఉంది. నెక్స్ట్ Sheet 12 activated. 1000 rows. 26 columns. చూసారా, ఇలా అయితే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క పేజీకి మనం రీనేమ్ చేయాలి. ఎలా? ఇక్కడ మీరు ఏ పేజ్ అయితే రీనేమ్ చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క పేజ్ కాడికి రండి. అంటే ఇక్కడ పేజ్ 12 ఉంది. ఈ పేజ్ 12 అంటే నేను ఏం చేశాను, పేజ్ 1లో ఉన్నాను కదా, కంట్రోల్ షిఫ్ట్ పేజ్ డౌన్ ఇచ్చాను, పేజ్ 12కి వచ్చాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ఇవ్వండి. Sheet tab bar navigation landmark. Okay, sheet tab. 12 menu button Ikkada. expanded sub delete. Duplicate. Copy to sub menu. డౌన్ ఆడుతూనే వస్తున్నాను. Rename. రీనేమ్ ఎంటర్ ఇవ్వండి. Section multi-line editable selected. Blank 2. Blank 2 1. 12. 12 12 12. 12 blank 2 1. ఇక్కడ నేను జస్ట్ నా యొక్క నేమ్ ఇస్తాను. N S B B N R R E Y Y T H A J I O O. సో నా యొక్క నేమ్ ఇచ్చాక ట్యాప్ ప్రెస్ చేయండి. Sheet 12 renamed to Nathaji. Grouping. అంతే, రీనేమ్ అయిపోయింది. A 2. A 1. Sheet 1 activated. 1000 1. row. Sheet Nathaji activated. చూసారా, 1000 rows. షీట్ నేతాజీ. సో ఇక్కడ ఏమైంది, నా యొక్క నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. B1. A 1. No more Okay. cell. B1. A 1. ఇప్పుడు ఒకవేళ నాకు ఈ యొక్క షీట్ ప్రజెంట్ హైడ్ చేయాలి అనుకుంటున్నా, ఎలా చేస్తాము? ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేయండి. Sheet tab bar navigation landmark. Toolbar. Nathaji arrow. move left. అప్ యారో, Hide sheet. హైడ్ షీట్ ఎంటర్. Sheet 1 activated. 1000 rows. 29 columns. Ante. Sheet is protected. You can edit this sheet. Sheet Nathaji hidden. Nathaji was hidden. Use the view menu to unhide sheets. చూసారా, A 2. A 1. Phone no as link B1. చూద్దాం ఒకసారి పేజెస్. There is only one sheet in this document. చూసారా, ఓన్లీ 1 పేజెస్ దిస్ డాక్యుమెంట్. ఇప్పుడు అన్హైడ్ చేయడం ఎలా? ఇప్పుడు ఏం చేద్దామంటే
ఇక్కడ పేజ్ 1 కాడ ఉన్నాను. సో కాబట్టి ఆల్ట్ షిఫ్ట్ కే ఇస్తున్నాను. Sheet tab bar navigation landmark toolbar all sheets menu button expanded submenu menu Okay. submenu డౌన్ ఆరో sheet tab bar navigation landmark toolbar all sheets menu button expanded submenu Nathaji చూడండి నేమ్ చూపిస్తుంది. డౌన్ ఆరో sheet 1 checked డౌన్ ఆరో Nathaji sheet 1 checked Nathaji చూసారా, షీట్ 1 చెక్ లో ఉంది, కానీ ఇక్కడ నేతాజీ అనేది అన్చెక్ లో ఉంది. అంటే చెక్ నా చెక్ చెప్పలేదు. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. sheet Nathaji unhidden Nathaji was unhidden sheet Nathaji activated 1000 row a 2 a 1 చూడండి sheet 1 act sheet Nathaji activated అక్కడ ఎంటర్ ఇస్తాను, ఆటోమేటిక్గా ఆ యొక్క పేజ్ లోకి వచ్చేస్తాం మనం అన్హైడ్ అయిపోయి. ఈ విధంగా అయితే మనం అన్హైడ్ చేసుకోవచ్చు. ఓకే, B1 a 1 sheet 1 activated నెక్స్ట్ ఇక్కడ షీట్ 1 యాక్టివేటెడ్ అని ఉంది. ఈ యొక్క పేజ్ డిలీట్ చేయాలంటే ఎలా? ఆల్ట్ షిఫ్ట్ ఎస్ ఇవ్వండి. sheet tab bar navigation landmark toolbar protect move right hide sheet protect change rename copy duplicate delete చూడండి డౌన్ ఆరోతో అయినా సరే అప్ ఆరోతో అయినా సరే నావిగేట్ అవ్వండి. move right delete డిలీట్ ఎంటర్. heads up dialog are you sure you want to delete this sheet ఓకే, ట్యాప్ close button ట్యాప్ cancel button Tab. okay button ఓకే ఎంటర్. sheet Nathaji activated 1000 rows 26 columns sheet 1 was deleted grouping ఇప్పుడు ఒకసారి కంట్రోల్ జెడ్ ఇద్దాం. sheet 1 activated 1000 rows 20 చూడండి. mail C1 phone no as link B1 123 B2 చూసారా, షీట్ డిలీట్ చేసాను పొరపాటున. సో వెంటనే నేను గమనించాను ఏ షీట్ డిలీట్ అయిన అనేసి. వెంటనే కంట్రోల్ జెడ్ ఇచ్చేసాను. నాకేమైంది, పేజ్ అనేది మరలా రావడం జరిగింది. డేటా కూడా ఇక్కడ ఉన్నది వచ్చింది. కానీ నేను నా యొక్క సజెషన్ ఏంటంటే, ఎప్పుడు కానీ సరే డేటా ఉన్నప్పుడు మాత్రం డిలీట్ చేయకండి. ఒక్కొక్కసారి రాకపోవచ్చు. ఇక్కడ నేను తక్కువ డేటా ఇచ్చే చెక్ చేశాను, నాకైతే వచ్చింది. కాకపోతే మనం అలాగా చేసినప్పుడు ఒకవేళ ఇంపార్టెంట్ డేటా మిస్ అయిన ఇబ్బంది కాబట్టి మీరేం చేస్తారంటే ఎప్పుడైనా జాగ్రత్తగా చూసి ఇవ్వండి. ఈ విధంగా అయితే మనం పేజెస్ అనేది హైడ్ అన్హైడ్ మరియు పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, పేజెస్ రీనేమ్ చేసుకోవచ్చు, మరియు పేజెస్ వద్దనుకుంటే ఆ యొక్క పేజ్ని డిలీట్ కూడా చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.